ఒకే ఇంట్లో సంవత్సరాల తరబడి ప్రశాంతంగా ఉండాలని ఎవరికుండదు చెప్పండి. మాకు అలాగే ఉండాలనుంది. కానీ కొన్నిసార్లు మనం ఉండాలనుకున్న పరిస్థితులే మనల్ని వెళ్ళమంటాయి. ఈ రూమ్ కి వచ్చేటప్పుడు 2 BHK అనుకున్నాం, చివరికి 1 BHK అయింది. అయినా పర్లేదు, ఇక్కడే ఉండిపోదాం అనుకున్నాం. కానీ తర్వాత ఒక్కో ప్రాబ్లం మొదలైంది. పెద్ద బాబుకి స్కూల్ బస్ రావడం లేదు, ఇంటి ముందు నీళ్లు నిలుస్తున్నాయి, మస్కిటోస్ వస్తున్నాయి, వాటర్ కోసం మోటార్ టెన్షన్. అన్నిటికంటే పెద్ద షాక్, మాకెప్పుడు 500 దాటని కరెంట్ బిల్ ఇక్కడ 2000 పైగా వచ్చింది. అప్పుడు మేము తీసుకున్న డెసిషన్ ఏంటి? ఇద్దరు ట్విన్స్, ఒక పెద్ద బాబు, ఇంత లగేజ్ తో మళ్ళీ ఎలా షిఫ్ట్ అయ్యాం? మా వాళ్ళు ఎందుకు వచ్చారు? న్యూ రూమ్ లోకి వెళ్ళాక ఏం జరిగింది? ఈ రోజు మా కంప్లీట్ షిఫ్టింగ్ జర్నీ మీతో షేర్ చేస్తాను. చివరి వరకు మాతో ఉండండి. ముందుగా అసలు ఈ రూమ్ ఎందుకు వదిలి వెళ్లాల్సి వచ్చిందో చెప్తాను. ఇంతకు ముందు వీడియోస్ చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. మేము మొదట 2 BHK అనుకుని రూమ్ తీసుకున్నాం, కానీ లాస్ట్ కి సిచ్యువేషన్ మారి 1 BHK లోకి వచ్చాం. అప్పుడే మాకు తెలుసు, పర్లేదు 1 BHK అయినా మేనేజ్ చేద్దాం, మళ్ళీ షిఫ్టింగ్ అంటే చాలా పెద్ద హెడ్ఏక్ కదా అని. నిజంగా చెప్పాలంటే మాకు కూడా ఒకే రూమ్ లో ప్రశాంతంగా ఉండిపోవాలనే ఉంది. మళ్ళీ లగేజ్ ప్యాక్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, కొత్త రూమ్ వెతకాలి, అడ్వాన్స్ షిఫ్టింగ్ చార్జెస్, మళ్ళీ కొత్త ప్లేసెస్ లో మొదటి నుంచి ఎవ్రీథింగ్ సెట్ చేసుకోవాలి. అందుకే ఫస్ట్ వచ్చిన ప్రాబ్లమ్ ని పర్లేదు అడ్జస్ట్ అవుదాం అనుకున్నాం. కానీ ఒక ప్రాబ్లం ఉంటే అడ్జస్ట్ అవ్వచ్చు, 2 ప్రాబ్లమ్స్ ఉంటే కూడా సంహౌ మేనేజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక్కొక్కటిగా ప్రాబ్లమ్స్ పెరుగుతూనే వచ్చాయి. ఫస్ట్ మా రూమ్ కనెక్టివిటీ ప్రాబ్లం. మా పెద్ద బాబు స్కూల్ కి వెళ్ళాలి కదా, బస్ రావాలంటే రోడ్ కన్వీనియంట్ గా ఉండాలి. కానీ రోడ్ సరిగా లేకపోవడం వల్ల స్కూల్ బస్ రావడం లేదు. ఒక్కసారి ఊహించండి, చిన్న పిల్లాడు స్కూల్ కి వెళ్ళాలి, ప్రతిరోజు ట్రాన్స్పోర్టేషన్ గురించి ఆలోచించాలి అంటే తల్లిదండ్రులకి ఎంత టెన్షన్ ఉంటుందో. అదొక ప్రాబ్లమా? ఇంకోటి, ఇంట్లో అంట్లు తోమిన నీళ్లు, స్నానం చేసిన నీళ్లు ఇవన్నీ ఇంటి ముందే ఉండిపోతున్నాయి. నీళ్లు నిలిస్తే దోమలు రావడం మొదలవుతుంది. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇది మాకు ఇంకా పెద్ద కన్సర్న్ అయింది. ఇక వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. మోటార్ లో వాటర్ సరిగా రాకపోవడంతో మళ్ళీ మోటార్ ఆన్ చేయాల్సి వచ్చేది. దాంతో కరెంట్ యూసేజ్ పెరుగుతుంది. అది చాలదన్నట్టు మాకు సాధారణంగా కరెంట్ బిల్ ఎప్పుడు 500 దాటదు, కానీ ఇక్కడ ఒక్క నెలకే 2000 పైగా వచ్చింది. అది చూసినప్పుడు నిజంగా షాక్ అయ్యాం. ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అని మాకు కూడా అర్థం కాలేదు. అప్పుడు మేమిద్దరం కూర్చొని ఒకటే అనుకున్నాం, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంకెందుకు ఇక్కడే ఉండాలి. అక్కడే డెసిషన్ తీసుకున్నాం, వేరే రూమ్ చూసుకొని షిఫ్ట్ అవ్వాలి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, కొంతమంది చూస్తే ఎప్పుడు రూమ్ షిఫ్ట్ అవుతూనే ఉంటారా, డబ్బులు ఎక్కువయ్యాయా, ఒకే రూమ్ లో ఇయర్స్ తరబడి ఉండొచ్చు కదా అని అనుకుంటారు. వాళ్ళకి ఒకటి చెప్తాను, మాకు అలాగే ఉండాలని ఉంటుంది. ఎవరికి ప్రతి సంవత్సరం లగేజ్ సర్దుకొని రూమ్ మార్చుకొని మళ్ళీ కొత్త లైఫ్ మొదలు పెట్టాలని ఉంటుంది చెప్పండి? మాకు స్టెబిలిటీ కావాలి. మాకు పిల్లలతో ఒకే ప్లేస్ తో ప్రశాంతంగా ఉండాలని ఉంటుంది. కానీ బయట నుంచి చూస్తే మన డెసిషన్ మాత్రమే కనిపిస్తుంది, ఆ డెసిషన్ వెనుకాల ఉన్న పరిస్థితులు కనిపించవు. ఒక ఫ్యామిలీ ఎందుకు ఒక డెసిషన్ తీసుకుంది అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. అందుకే ఎవరైనా రూమ్ షిఫ్ట్ చేస్తుంటే వాళ్ళకి ఇదే హాబీ అయిపోయిందేమో అని అనుకోవడం చాలా ఈజీ. కానీ నిజంగా వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో మనకి తెలియదు. మన లైఫ్ మనం లైవ్ చేయాలి, మన సిచ్యువేషన్ మనమే హ్యాండిల్ చేయాలి. అందుకే ఈసారి కూడా పరిస్థితి డిమాండ్ చేసింది కాబట్టి మేము మూవ్ అయ్యాం. ఇక అసలు టాస్క్ ఏంటంటే, ఇద్దరు ట్విన్స్, ఒక పెద్ద బాబు, ఎన్ని లగేజ్ బ్యాగ్స్, ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని ఒక్కొక్కటి ప్యాక్ చేయాలి. చూస్తుంటేనే నాకు అయ్యో ఇవన్నీ ఎలా షిఫ్ట్ చేస్తాం అనిపించింది. ఒక్కసారి హౌస్ షిఫ్టింగ్ మొదలు పెడితేనే మన ఇంట్లో ఎంత సామాన్ ఉందో తెలుస్తుంది. రోజు కనిపించే చిన్న వస్తువులు కూడా ప్యాక్ చేస్తుంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అనిపిస్తుంది. కానీ ఈసారి ఒక డిఫరెన్స్ ఉంది. మేమిద్దరం మాత్రమే ఉంటే ఈ షిఫ్టింగ్ అస్సలు పాసిబుల్ అయ్యేది కాదు. అందుకే మా వాళ్ళని హెల్ప్ కోసం పిలిచాం. మా అత్తమ్మ వాళ్ళు వచ్చారు, మా ఆడపడుచు కొడుకు సునీల్ కూడా వచ్చాడు. మా అత్తయ్య పిల్లల్ని చూసుకుంది, మా హస్బెండ్, మా మామయ్య అందరూ కలిసి హెల్ప్ చేశారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు లేకపోతే ఆ రోజు షిఫ్టింగ్ కంప్లీట్ అయ్యేది కాదు. మా మామయ్య ఎంత పని చేశారో మాటల్లో చెప్పలేను. లగేజ్ ఎత్తడం, బులేరోలో పెట్టడం, దించడం, మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ కి తీసుకెళ్లడం, అంతా చాలా వర్క్ చేశారు. మా అత్తమ్మ కూడా చాలా హెల్ప్ చేసింది. నేను కూడా అక్కడక్కడ పని చేశాను. కానీ ఈసారి నాకు ఒక విషయం చాలా బాగా అర్థమైంది. ఫ్యామిలీ సపోర్ట్ అనేది డబ్బుతో కొనలేనిది. మనకి పని ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఒకరైనా నేనున్నాను, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పే మనిషి ఉంటే మనకి హాఫ్ టెన్షన్ అక్కడికక్కడే తగ్గిపోతుంది. మా ఇద్దరు గుడ్డోలు కూడా ఆ రోజు చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఇంతమంది ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నా లగేజ్ మూవ్మెంట్, నాయిస్ అయినా ఎక్కువగా ఏడవలేదు. మా మేనత్త వాళ్ళని ఎత్తుకుని వాళ్ళతో ఆడుకుంటూ వాళ్ళని చూసుకుంటూ ఉంది. నిజంగా ఆ రోజు వాళ్ళ కోఆపరేషన్ లేకపోతే నాకు ఇంకా చాలా టెన్షన్ అయ్యేది. ట్విన్స్ ని చూసుకుంటూ షిఫ్టింగ్ చేయడం అంటే ఒక పని చేస్తుంటే ఇంకో పని. కానీ ఆ రోజు వాళ్ళు చాలా బాగా ఉన్నారు. మా మేనత్త పిల్లల్ని అలా చూసుకుంటుంటే నాకు ఒక్కసారిగా మా అమ్మ గుర్తొచ్చింది. ఎందుకంటే అమ్మ ఉంటే పిల్లల బాధ్యత మొత్తం అమ్మ మీదే వదిలేసి
నువ్వు నీ పని చూసుకో అని మనం ఫ్రీగా పని చేసుకోవచ్చు కదా. అదే ఫీలింగ్ నాకు మా మేనత్త దగ్గర వచ్చింది. నిజంగా ఆ రోజు మా అమ్మ నా దగ్గర ఉన్నట్టే ఉంది అనిపించింది. నేను మా అమ్మ నాన్నని కూడా పిలవాలని అనుకున్నా, కానీ వాళ్ళు మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళారు. మా అమ్మమ్మకి ఎప్పటికీ దాదాపు 10 years దాటిపోయి ఉంటాయి అనుకుంటా. కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల వెళ్ళారు. అంత వయసు వచ్చినా చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతుంది. ఆమె మాటలో ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. మరి నువ్వు ఎందుకు వెళ్ళలేదు అని కొందరు అనుకోవచ్చు, కానీ నా సిచ్యువేషన్ కూడా చూడాలి కదా. నా దగ్గర అప్పుడే 2 చిన్న పిల్లలు, వాళ్ళని తీసుకొని అంత దూరం వెళ్ళడం నాకు చాలా కష్టం. కొన్ని విషయాల్లో మనం చేయాలనుకున్నది చేయలేం. మనసులో ఎంత కోరిక ఉన్నా బాధ్యతలు ముందుకు వస్తాయి. లైఫ్ లో కొన్ని మూమెంట్స్ లో మనసు ఒక వైపు ఉంటుంది, బాధ్యత ఇంకో వైపు ఉంటుంది. అప్పుడు ఏది చూస్ చేయాలో మనమే డిసైడ్ చేసుకోవాలి. అదే లైఫ్. ఇక ఎమోషనల్ స్టోరీ చాలు, మళ్ళీ షిఫ్టింగ్ వర్క్ లోకి వచ్చేద్దాం. ఒక్కొక్క లగేజ్ బులెరోలో లోడ్ చేసాం. అన్ని ఎక్కించేశాక ఓల్డ్ రూమ్ మొత్తం ఖాళీ అయిపోయింది. రూమ్ ఖాళీగా కనిపిస్తే ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తుంది. ఇంతకాలం మనం ఉన్న రూమ్ ఒక్కసారిగా ఏమి లేకుండా ఖాళీగా కనిపిస్తుంది. కానీ వెళ్ళిపోతున్నాం కదా అని చెత్త అంతా అలాగే వదిలేద్దాం అనిపించలేదు. మేము ఇక్కడ 1 నెల మాత్రమే ఉన్నాం. ఓనర్ వాళ్ళకి రూమ్ అప్పగించేటప్పుడు మన తర్వాత ఇంకొకరు ఉండబోతారు కదా, అందుకే రూమ్ ని నీట్ గా క్లీన్ చేశాను, చెత్త తీసేసాను, ఫ్లోర్ క్లీన్ చేశాను. ఇంకా లాస్ట్ లో రూమ్ ని నీట్ గా చేసి బయటికి వచ్చాం. మనం ఒక చోట నుంచి వెళ్ళిపోయినా మన వెనుక మనం వదిలేది మన గురించి ఒక ఇంప్రెషన్ మాత్రం. మా ఇంట్లో రెఫ్రిజిరేటర్ కనిపిస్తుంది కదా, ఇది మా ఇంట్లో ఒక నార్మల్ అప్లియన్స్ కాదు. మాకు ఒక హెడ్ ఏక్ అయిపోయింది. మేము ఈ రెఫ్రిజిరేటర్ ని ఆన్లైన్ లో ఆర్డర్ చేసాం. ఆర్డర్ చేసేటప్పుడు చాలా క్లియర్ గా చూసి తీసుకున్నాం. మాకు కావాల్సింది 5-in-1 కన్వర్టబుల్ రెఫ్రిజిరేటర్. కన్వర్టబుల్ మోడల్ కావాలనే రీజన్ కూడా ఉంది. ఫ్యామిలీకి యూజ్ అవుతుంది, ఫ్యూచర్ లో అవసరం మారితే సెట్టింగ్స్ మార్చుకోవచ్చు కదా అని అనుకున్నాం. చాలా ఆలోచించి ఆర్డర్ పెట్టాం. కానీ డెలివరీ వచ్చిన రోజు మాకు ఆర్డర్ చేసిన మోడల్ కాకుండా వేరే మోడల్ వచ్చింది. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, మా దగ్గరికి వచ్చింది ఇంకోటి. మొదట డెలివరీ టైంలో ఓపెన్ బాక్స్ కాబట్టి ప్రోడక్ట్ ని చెక్ చేసాం, కానీ ఎప్పటికీ అంత పెద్ద ప్రాబ్లం అవుతుందని మాకు అసలు అనిపించలేదు. ఇన్స్టాలేషన్ కూడా జరిగింది. సరే ఇన్స్టాలేషన్ అయిపోయింది, ఇక రెఫ్రిజిరేటర్ యూజ్ చేసుకోవచ్చు అనుకున్నాం. కానీ ఇన్స్టాలేషన్ అయిన నెక్స్ట్ డే నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఫ్రిడ్జ్ నుంచి పెద్ద శబ్దం. నార్మల్ ఫ్రిడ్జ్ సౌండ్ కాదు, ఇదేంటి ఎంత సౌండ్ అనిపించేంతగా ఉంది. అది చూసి మేము చాలా టెన్షన్ పడ్డాం. ఇంకా కొద్దిసేపటికి మొత్తానికే పనిచేయడం ఆగిపోయింది. అంటే ఒకవైపు మేము ఆర్డర్ చేసిన మోడల్ వేరే, మాకు వచ్చిన మోడల్ వేరే. అదే సమయంలో ప్రోడక్ట్ మొత్తం పనిచేయడం ఆగిపోయింది. అప్పుడు మేము వెంటనే రిటర్న్ లేదా రీప్లేస్మెంట్ కోసం ప్రయత్నించడం మొదలు పెట్టాం. మాకు కావాల్సిన ప్రోడక్ట్ ఇది కాదు, దయచేసి కరెక్ట్ ప్రోడక్ట్ ఇవ్వండి లేదా రీప్లేస్మెంట్ చేయండి అని చెప్పాం. కానీ అక్కడి నుంచి అసలు మా స్ట్రగుల్ మొదలైంది. ఒక్కసారి కాల్ చేస్తే ఒక ప్రాసెస్, మరోసారి కాల్ చేస్తే ఇంకో ప్రాసెస్, మళ్ళీ ఇంకో పర్సన్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతిసారి మొదటి నుంచి స్టోరీ చెప్పాలి. ఒక కస్టమర్ గా మనం ఏం కోరుకుంటాం? ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ కరెక్ట్ గా రావాలి, ప్రాబ్లం ఉంటే సింపుల్ గా సొల్యూషన్ రావాలి, అంతే కదా. కానీ మా విషయంలో ప్రోడక్ట్ ఇష్యూ ఒకటి, మోడల్ ఇష్యూ ఒకటి, రిటర్న్ రీప్లేస్మెంట్ ఇష్యూ ఇంకొకటి అయిపోయింది. ఇప్పటికే హౌస్ షిఫ్టింగ్, రూమ్ ప్రాబ్లం, పిల్లల రెస్పాన్సిబిలిటీతో బిజీగా ఉన్నా అలాంటి సమయంలో రిఫ్రిజిరేటర్ కోసం కూడా కొన్ని కాల్స్ ఫాలో అప్ చేయాల్సి రావడం చాలా ఫ్రస్ట్రేటింగ్ గా అనిపించింది. ఆన్లైన్ లో ప్రోడక్ట్ ఆర్డర్ చేయడం ఈజీ, కానీ ప్రాబ్లం వచ్చిన తర్వాత సొల్యూషన్ తీసుకోవడం అంత ఈజీ కాదు. ఈ ఫ్రిడ్జ్ స్టోరీని నేను ఇక్కడ పూర్తిగా చెప్పడం లేదు, ఎందుకంటే ఇందులో ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. మేము ఎగ్జాక్ట్లీ ఏ మోడల్ ఆర్డర్ చేసాం, మాకు ఏ మోడల్ వచ్చింది, ఏం డిఫరెన్స్ ఉంది, ఇన్స్టాలేషన్ తర్వాత ఏం ప్రాబ్లం వచ్చింది, రిటర్న్ రీప్లేస్మెంట్ కోసం ఎవరిని కాంటాక్ట్ చేసాం, మాకు ఏం రెస్పాన్సెస్ వచ్చాయి, చివరికి సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ ప్రూఫ్స్ తో, స్క్రీన్ షాట్ తో, కాల్ రికార్డింగ్స్ తో, కంప్లీట్ టైమ్ లైన్ తో ఒక సెపరేట్ లాంగ్ వీడియోలో మీకు చూపిస్తాను. ఎందుకంటే ఈ స్టోరీ విన్న తర్వాత మీకు కూడా అసలు ఏం జరిగింది అని అనుకుంటారు. అందుకే ఆ కంప్లీట్ వీడియో తప్పకుండా చూడండి. మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మీకు ఉపయోగపడితే అదే ఈ స్టోరీ షేర్ చేసినందుకు నాకు సాటిస్ఫాక్షన్. ఒకసారి మనకి ప్రాబ్లం వస్తే బాధపడతాం, కానీ అదే ప్రాబ్లం ఇంకొకరికి రాకుండా జాగ్రత్త చెప్తే ఆ బాధకి కూడా ఒక మీనింగ్ ఉంటుంది కదా. ఇక న్యూ రూమ్ దగ్గరికి వచ్చాక మళ్ళీ అసలు సెకండ్ రౌండ్, ఎందుకంటే రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. బులేరో నుంచి లగేజ్ దించాలి, మళ్ళీ స్టేర్స్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ కి తీసుకెళ్లాలి. ఒక్క లగేజ్ అయితే ఓకే, కానీ ఇన్ని లగేజెస్ మా హస్బెండ్, సునీల్, మామయ్య ముగ్గురు అంత స్పీడ్ గా పని చేశారు. నాకు నిజంగా అనిపించింది వీళ్ళు బాడీ బిల్డర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారా ఏంటి. ఒక్కసారి పైకి తీసుకెళ్లి ఆగలేదు, మళ్ళీ కిందికి వచ్చి ఇంకోటి, మళ్ళీ పైకి, అలా కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నారు. మేము కూడా వీలైనంత హెల్ప్ చేశాం, కానీ హెవీ వర్క్ మొత్తం వాళ్ళే చేశారు. వాళ్ళకి నిజంగా చాలా థ్యాంక్స్. ఇక అక్కడ నా బెడ్ చూసిన మా మామయ్య ఇంత పెద్ద బెడ్ ఎందుకు చేయించుకున్నారు అన్నారు. ఆయన చెప్పింది నిజమే. రెంటెడ్ హౌస్ లో ఉన్నప్పుడు ఫర్నిచర్ చిన్నగా, లైట్ వెయిట్ గా ఉంటే మంచిది. ఎందుకంటే ఎప్పుడు రూమ్ చేంజ్ చేయాల్సి వస్తుందో మనకే తెలీదు.
ఇంత పెద్ద బెడ్ లిఫ్ట్ చేయడం ఎంత కష్టమో ఈ రోజు తెలిసింది. కానీ మేము ఎందుకు ఇంత పెద్ద బెడ్ చేయించుకున్నామంటే మాకు ఒక ప్లాన్ ఉండేది. విలేజ్ లో ఒక చిన్న హౌస్ కట్టుకొని అక్కడే బెడ్ పెట్టి మా పెద్ద బాబు అక్కడి నుంచి స్కూల్ కి వెళ్ళాలి, నేను అక్కడి నుంచి డ్యూటీకి వెళ్ళిపోవాలి, అలా సెటిల్ పోదాము అని అనుకున్నాం. కానీ మన ప్లాన్స్ అన్ని మనం అనుకున్నట్టు జరుగుతాయా? కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. కొంతమంది వల్ల ఆ ప్లాన్ పాసిబుల్ కాలేదు. ఏం జరిగింది, ఎందుకు జరగలేదు, అది మాత్రం సమయం వచ్చినప్పుడు నేను తప్పకుండా మీతో షేర్ చేస్తాను. నేను ఏ పని చేసినా చాలా ఆలోచించి చేస్తాను. ఒక డెసిషన్ తీసుకునే ముందు చాలా కేర్ఫుల్ గా ఆలోచిస్తాను. కానీ ఎంత కేర్ఫుల్ గా ఉన్నా బాధలు తప్పవు. కొన్నిసార్లు మనకి ఏ పని చేయాలనిపించదు, చాలా లో ఫీల్ అవుతాం, ఇంకేం చేయాలి అనిపిస్తుంది. నేను కూడా అలాంటి ఫేజెస్ లోకి వెళ్ళాను. కానీ ఎంత డౌన్ అయినా, ఎంత బాధ వచ్చినా మళ్ళీ నన్ను నేను స్ట్రాంగ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే నా పిల్లలు నా వైపు చూస్తున్నారు, నా ఫ్యామిలీ నా మీద డిపెండ్ అవుతుంది. అందుకే కొంతసేపు బాధపడినా మళ్ళీ లేచి నా పనులు నేను చేసుకుంటాను. లైఫ్ మన బాధని చూసి ఆగదు కదా, మనమే మళ్ళీ ముందుకు వెళ్ళాలి. ఇంకా ఎలాగోలాగా లగేజెస్ మొత్తం పైకి ఎక్కించేశారు, బెడ్ ఫిట్ చేసాం, రూమ్ లో బేసిక్ థింగ్స్ సెట్ చేసాం. అంతా అయిపోయాక పాలు పొంగించాం, దేవుడికి దీపం పెట్టాం, కొత్త ఇంట్లో ప్రశాంతంగా ఉండాలని మొక్కుకున్నాం. అంతా అయ్యేసరికి అందరం ఫుల్ టైర్డ్ అయిపోయాం. అందుకే 2 కిలోల చికెన్ తెచ్చుకొని బగారా రైస్ చేసుకున్నాం. మా మామయ్య హస్బెండ్ ఇద్దరు కిచెన్ లోకి వెళ్లి వంట కూడా చేసేసారు. అంత వర్క్ చేసిన తర్వాత కూడా వంట మనమే చేస్తామని చేయడం నిజంగా గ్రేట్. ఇద్దరు కలిసి వంట చేస్తుంటే నాకు ఒకటే అనిపించింది, రోజంతా వీళ్ళిద్దరితో లగేజ్ మోయించాను, ఇప్పుడు కిచెన్ లో కూడా పని పెట్టేశానా. కానీ నిజంగా చెప్పాలంటే ఆ రోజు వాళ్ళిద్దరు చేసిన హెల్ప్ చాలా పెద్దది. ఎందుకంటే హౌస్ షిఫ్టింగ్ అంటే బయటికి కనిపించేది లగేజ్ మాత్రమే, కానీ దాని వెనుక శరీరం మొత్తం అలసిపోయేంత వర్క్ ఉంటుంది. అంత పని చేసిన తర్వాత కూడా అందరూ ఆకలిగా ఉన్నారు కదా, ముందు వంట చేసేద్దామని ఇద్దరు కిచెన్ లో నిలబడడం నాకు చాలా స్పెషల్ గా అనిపించింది. ఇక కిచెన్ స్మెల్ రావడం మొదలయ్యాక ఇప్పటి వరకు ఉన్న టైర్డ్నెస్ మొత్తం కొంచెం కొంచెంగా డిసపియర్ అయిపోయింది. అసలు ఆకలి ఉన్నప్పుడు చికెన్ నుంచి వచ్చే ఫుడ్ స్మెల్ కు ఉన్న పవర్ వేరే లెవెల్. ఇక బగారా రైస్ కూడా రెడీ అవుతుంది, చికెన్ కూడా బాగా కుక్ అయిపోతుంది. అప్పటికి అందరం ఒకటే వెయిట్, ఎప్పుడు రెడీ అవుతుందా, ఎప్పుడు తిందామా. చివరికి ఫుడ్ రెడీ అయిపోయింది, అందరం కలిసి కూర్చుని తిన్నాం. రోజంతా పడ్డ కష్టం అందరం ఒక చోట కూర్చుని తినడం, ఆ మూమెంట్ చాలా సింపుల్ గా ఉన్నా నాకు మాత్రం ఆ రోజు మొత్తం కష్టానికి అదే పర్ఫెక్ట్ ఎండింగ్ అనిపించింది. ఎందుకంటే ఇల్లు షిఫ్ట్ చేయడానికి లగేజ్ ఎంత అవసరమో జీవితంలో ముందుకెళ్ళడానికి మనుషుల సపోర్ట్ కూడా అంతే అవసరం. ఆ రోజు మా మామయ్య మా హస్బెండ్ చేసిన హెల్ప్ ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఇద్దరికి చాలా థ్యాంక్స్. ఇంకా మా మామయ్య అత్తమ్మ వాళ్ళ ఇల్లు దగ్గరే కాబట్టి వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు. మేము కూడా పిల్లలతో కలిసి పడుకున్నాం. ఆ రోజు నాకు ఒక విషయం బాగా అర్థమైంది, ఇల్లు పెద్దదా చిన్నదా అనేది కాదు, మన కష్ట సమయంలో మన వాళ్ళు మనతో ఉన్నారా అనేదే ముఖ్యం. ఈ షిఫ్టింగ్ లో నాకు అది పూర్తిగా అర్థమైంది. మా ఫ్యామిలీ హెల్ప్ లేకపోతే ఈ షిఫ్టింగ్ అసలు కంప్లీట్ అయ్యేది కాదు. మా మామయ్యకి, అత్తమ్మకి, మా మేనత్తకి, సునీల్ కి, మా హస్బెండ్ కి ఆ రోజు చేసిన ప్రతి చిన్న హెల్ప్ కి మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్. ఇక కొత్త రూమ్ కి వచ్చేసాం, కానీ అసలు పని ఇంకా ఉంది. ఇన్ని లగేజెస్ లు ఎలా అరేంజ్ చేశాను, కిచెన్ ఎలా సెట్ చేశాను, ట్విన్స్ కి స్పేస్ ఎలా క్రియేట్ చేశాను, రూమ్ మొత్తం ఎలా చేంజ్ అయింది, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో మీకు కూడా మా షిఫ్టింగ్ జర్నీలో ఏ మూమెంట్ ఎక్కువగా నచ్చిందో కమెంట్ లో తప్పకుండా చెప్పండి. మీ కమెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా కొత్త జర్నీలో భాగం కావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది కేవలం ఒక హౌస్ షిఫ్టింగ్ కాదు, మా లైఫ్ లో ఇంకో కొత్త చాప్టర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.